నల్గొండ పట్టణంలో లాటరీ ద్వారా ఎంపికైన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇస్తారా లేదా పేదలచే ఆక్రమింపజేయమంటారా అని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పుచ్చకాయల నర్సిరెడ్డి ప్రశ్నించారు. లబ్ధిదారునికి నష్టం కలగకుండా చూడాలని అన్నారు. గురువారం డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల 4వ రోజు దీక్షలను సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు పుచ్చకాయల నర్సిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి నేటికి 25 నెలలు అవుతుందని, ప్రతి లబ్ధిదారుడు నెలకు 4,000 ఇంటి అద్దె కడుతున్నారని, ఇప్పటికే ₹1,00,000 వరకు నష్టపోయారని అన్నారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాల కోసం ఎదురు చూస్తూ ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభం కాకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. తక్షణమే లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 5 సార్లు నల్గొండ ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి గుంటె భూమి కొని పంచిన పరిస్థితి లేదని అన్నారు. ఇల్లు లేని పేదల పట్ల మంత్రి వైఖరికి ఇదే నిదర్శనమని అన్నారు. ప్రజాపాలన అంటూ ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి వేలాది మంది ఇండ్లు లేని పేదలు దరఖాస్తులు చేసుకుంటే వారి పట్ల వైఖరేంటో స్పష్టం చేయాలని అన్నారు. సిపిఎం పట్టణ కార్యదర్శి దన్నపల్లి సత్తయ్య మాట్లాడుతూ 4 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. పేదల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని, పట్టణంలో ఇంటి అద్దెలు కట్టలేక ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఇల్లు స్వాధీనపరచకుండా వ్యవహరించడం సరికాదని అన్నారు. శుక్రవారం దీక్షల ముగింపులో భాగంగా తహసీల్దార్ కార్యాలయం ముట్టడి నిర్వహిస్తున్నామని, లబ్ధిదారులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ దీక్షలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సాధన కమిటీ కన్వీనర్ ఔట రవీందర్, పట్టణ కమిటీ సభ్యులు గుండాల నరేష్, గంజి నాగరాజు, ఉట్కూరి మధుసూదన్ రెడ్డి, అద్దంకి నరసింహ, కోట్ల అశోక్ రెడ్డి, సలివోజు సైదాచారి, లబ్ధిదారులు ప్రశాంతి, నాగలక్ష్మి, ఎస్కే లతీఫ్, సిరాజుద్దీన్, వెంకటేశం, గౌసియా తదితరులు పాల్గొన్నారు. ఇండ్ల సాధన కమిటీ ఆధ్వర్యంలో గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది. గతంలో అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత గతంలో గుర్తించిన లబ్ధిదారులకే మేము ఇస్తామని ప్రకటించిన మంత్రి గారు ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వట్లేదు ప్రొసీడింగ్స్ అని మేము ప్రశ్నిస్తున్నాం సిపిఎం పార్టీగా. అలాగే అక్కడ ఏ అయితే మౌలిక సదుపాయాలు కల్పించాలో అవి కూడా త్వరగా కల్పించి వీళ్ళకే ప్రొసీడింగ్స్ ఇచ్చి వీళ్ళ గృహప్రవేశాలు చేయాలని మేము కోరుతున్నాము. అలాగే మీరు ఇయ్యని పక్షంలో మేము మీ ఎమ్మెల్యేల ఇండ్లని ముట్టడిస్తాం. అక్కడ విద్యుత్ అక్కడ ఏదైతే మీరు నిర్మించిన గృహాలు కూడా కూలిపోయే దశలో ఉన్నాయి. అవి వెంటనే ఇస్తే మేము అవి సాఫ్ చేసుకొని ఉంటాం. మాకు ఒక్కొక్కరికి ₹72,000 మీరు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి మాకు ఇంటికి రాయి బడ్డెన్గా తయారైంది. 550 ఇంటూ 72,000 వేసుకున్న సుమారు 3 కోట్ల పైగా మా లబ్ధిదారుల మీద పేదల మీద భారంగా ఉంది. వీటిని కూడా వీలైతే ఈ డబ్బుతోనే మీరు ఇచ్చినట్లయితే మా పూర్తయ్యే అవకాశం ఉంది మౌలిక సదుపాయాలు. అందుకోసం వెంటనే మాకు ప్రొసీడింగ్స్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. ద్వారా ఎంపికైనటువంటి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి ఈ నెల 21 నుంచి నల్గొండ తహసీల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇది 4వ రోజు కొనసాగుతూ ఉంది. అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. గత 4 నెలలుగా పోరాట సాధన కమిటీ అదేవిధంగా సిపిఎం పార్టీ అనేక రూపాల్లో ఆందోళన చేసింది. కలెక్టర్ గారికి, తర్వాత ఆర్డీఓకి, ఎంఆర్ఓకి ఆఫీసుల చుట్టూ తిరగడం తప్ప ఒక్క పని కూడా జరుగుతున్న పరిస్థితి లేదు. కనీసం ప్రొసీడింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వడానికి ప్రభుత్వానికి కనికరం కలిగే పరిస్థితి లేదు. ఎందుకంటే డెవలప్మెంట్ సంబంధించినటువంటి పనులు చేస్తామని చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు. మొన్న బడ్జెట్ సమావేశాల్లో సంబంధించినటువంటి నిధులు కేటాయించమని చెప్పి ఇప్పుడు పనులు మొదలుపెట్టినట్టు తొవ్వి వదిలిపెట్టి నత్తనడకన నడుస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మౌలిక సదుపాయాలు కల్పించాలి. దానికి ముందు లాటరీ ద్వారా ఎంపిక అయినటువంటి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ అనేది తక్షణం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చే వరకు మా ధర్నా కొనసాగుతుంది. ఈ యొక్క దశల వారీగా ఈ నిరాహార దీక్షలు రేపు ముగిసినా వినకపోతే మేము అవసరమైతే ఈ లబ్ధిదారులతో కలిసి ఆక్రమించుకోవడానికి కూడా సిద్ధమవుతాం. మేము కట్టే కిరాయిలు డబ్బులే 2 నెలల కిరాయి పెడితే అక్కడ చిన్న పనులన చేసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. సెలెక్ట్ అయినటువంటి 552 లబ్ధిదారులం కలిసి గత 4-5 మాసాలుగా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు తప్ప మాకు ఎటువంటి స్పందన ఇవ్వట్లేదు. మీకే ఇస్తాం, పట్టాలు మీకే ఇస్తాం, మీ ఇల్లులు మీకే అని వివిధ రకాలుగా మీడియా ముందు చెప్తున్నారు. కానీ మాకు ఇంతవరకు ఎటువంటి నియోజకవర్గం నుంచి ఫోన్లు రాలేదు. కనీసం సంబంధిత అధికారులు చొరవ తీసుకొని ఎవరెవరు లబ్ధిదారులం ఉన్నామో వాళ్ళందరికీ
మీరు ఏ రకంగా ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అనే సంబంధిత తేదీని ప్రకటించవలసిందిగా కోరుతున్నాము. ఈ క్షణమే మాకు పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మీరు పట్టాలు ఇచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలకి ఎంత టైం తీసుకున్నా ఏం కాదు, కానీ ఫస్ట్ పట్టాలే లేనిది మీరు ఇస్తా అంటే మేము ఎన్ని రోజులని నమ్మాలి? ఆల్రెడీ 2 సంవత్సరాలు గడిచిపోయాయి, ఇంకెన్ని సంవత్సరాలు గడిపిస్తారు? ఇలా వృద్ధులు ఎంతో మంది చనిపోతున్నారు, ఆర్థిక భారం మీద పడి ఒంటరి మహిళలు, వికలాంగులు ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని తొందరగా త్వరితగతిన పట్టాలు ఇప్పించవలసిందిగా మీడియా ముఖంగా సంబంధిత అధికారులను కోరుకుంటున్నాను.